హాయ్, నేను మీ నరేష్. చెర్నోబిల్ దుర్ఘటన గురించి ఈరోజు మన వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు మానవ చరిత్రలోనే అత్యంత భయానకమైన మనుషుల తప్పిదం వల్ల జరిగిన అతిపెద్ద వినాశనం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అదే చెర్నోబిల్ దుర్ఘటన. ఈ ఎక్స్ప్లెయినర్లో ఆ రోజు రాత్రి అసలు ఏం జరిగింది, ఇంతటి మహావిపత్తుకు దారితీసిన కారణాలేంటి అనేది చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. మరి ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్దాం. ముందుగా మొదటి భాగం, హిరోషిమాను మించిన వినాశనం. ఈ విపత్తు తీవ్రతను అర్థం చేసుకోవాలంటే మనం ఒక చిన్న కంపారిజన్ చూడాలి. రెండవ ప్రపంచ యుద్ధంలో హిరోషిమా మీద వేసిన అణుబాంబు 15 టన్నుల TNT పేలుడుతో సమానం. కానీ ఒక్క చెర్నోబిల్ దుర్ఘటన వల్ల వాతావరణంలోకి రిలీజ్ అయిన రేడియోధార్మిక విషవాయువులు ఆ హిరోషిమా విధ్వంసం కంటే ఏకంగా 400 రెట్లు ఎక్కువ. అంటే ఆ రేడియేషన్ ప్రభావం ఎంత భయానకంగా ఉందో ఒక్కసారి ఊహించుకోండి. ఇకపోతే రెండవ భాగం, అసలు ఈ రియాక్టర్ ఎలా పనిచేస్తుంది. ఈ దుర్ఘటన గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందుగా రియాక్టర్ నెంబర్ 4 అసలు ఎలా పనిచేయాలి అనేది మనం తెలుసుకోవాలి. ఇదంతా ఒక కంటిన్యూస్ చైన్ రియాక్షన్ లాంటిదన్నమాట. న్యూక్లియర్ ఫ్యూషన్ ద్వారా పుట్టే విపరీతమైన వేడితో నీటిని కాగబెడతారు. ఆ నీరు ఆవిరిగా మారి ఆ ప్రెషర్తో టర్బైన్లను తిప్పుతుంది. తద్వారా కరెంటు పుడుతుంది. సింపుల్గా చెప్పాలంటే కారు ఇంజిన్ వేడెక్కకుండా కూలెంట్ ఎలాగైతే కాపాడుతుందో ఇక్కడ కూడా కంటిన్యూస్ నీటి ప్రవాహం రియాక్టర్ను ఎప్పుడూ చల్లబరుస్తూ ఉండాలన్నమాట. అయితే ఒకసారి న్యూక్లియర్ రియాక్షన్ స్టార్ట్ అయ్యాక దాన్ని పాజ్ బటన్ నొక్కినట్టు ఆపలేము. అందుకే ఆ రియాక్టర్ లోపల 211 కంట్రోల్ రాడ్స్ అమర్చి ఉంటాయి. ఇవి ఈ మొత్తం సిస్టమ్కి బ్రేకుల్లా పనిచేస్తాయి. ఇవి న్యూట్రాన్ కణాలను పీల్చుకొని రియాక్షన్ స్పీడ్ను తగ్గించి సిస్టమ్ ఓవర్ హీట్ అవ్వకుండా కాపాడతాయి. ఇక్కడ ఉష్ణోగ్రత గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. రియాక్టర్ కోర్ లోపల ఏకంగా 1600 డిగ్రీల సెల్సియస్ వేడుంటుంది. అది సూర్యుడి ఉపరితలం మీద ఉండే వేడిలో దాదాపు 30%తో సమానం. ఎంత భయంకరమైన వేడో కదా. అందుకే ఒక్క క్షణం కూడా గ్యాప్ లేకుండా నీటి సరఫరా ఉండటం ఇక్కడ ఎంత క్రూషియల్ అనేది మనకు అర్థమవుతుంది. సో అత్యంత కీలకమైన పాయింట్ ఒకటి ఉంది, అదే ఈ 60 సెకండ్ల విండో. ఒకవేళ పవర్ ఫెయిల్యూర్ అయితే ప్రధాన విద్యుత్ ఆగిపోయిన తర్వాత బ్యాకప్ డీజిల్ జనరేటర్లో ఆన్ అయ్యి నీటి పంపులు మళ్లీ స్టార్ట్ అవ్వడానికి ఖచ్చితంగా 60 సెకండ్ల టైం పడుతుంది. ఆ ఒక్క నిమిషం గ్యాప్ చాలా ప్రమాదకరమైంది. ఇక్కడే మనం మూడవ భాగంలోకి ఎంటర్ అవుతున్నాం. అదే ఆ ప్రాణాంతకమైన సేఫ్టీ టెస్ట్. 1986 ఏప్రిల్ 25 సాయంత్రం ఆ 60 సెకండ్ల పవర్ గ్యాప్ను ఎలా బ్యాలెన్స్ చేయాలి అనే ఒక సేఫ్టీ టెస్ట్ నిర్వహించాలనుకున్నారు. కానీ ఆ టెస్ట్ ఎలాగైనా పాస్ అవ్వాలన్న తొందరలో ఆపరేటర్లు రూల్ బుక్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. 1000 మెగావాట్ల పవర్ని 700 మెగావాట్లకు తగ్గించాల్సింది పోయి అది ఏకంగా 30 మెగావాట్లకు పడిపోయేలా చేశారు. ఆ పడిపోయిన పవర్ని కవర్ చేయడానికి ఏకంగా కంట్రోల్ రాడ్లను బయటకు లాగేశారు. ఇంకేముంది, పరిస్థితి అదుపు తప్పి 1000 మెగావాట్లు దాటిపోయి ఒక భయంకరమైన పవర్ సర్జ్ క్రియేట్ అయింది. పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే రియాక్టర్ లోపల కేవలం 8 కంట్రోల్ రాడ్లు మాత్రమే మిగిలాయి. రూల్ బుక్ ప్రకారం కనీసం 15 రాడ్లు ఉండాలి కదా, కానీ అవేమీ పట్టించుకోలేదు. దాంతో లోపల విపరీతమైన వేడికి పైపుల్లో ఉన్న నీరంతా ఆవిరైపోయి రియాక్టర్ పూర్తిగా ఎటువంటి రక్షణ లేకుండా వదిలేయబడింది. అసలు ప్రాణాంతకమైన డిజైన్ లోపం ఎక్కడుందో మనం ఇక్కడ చూడొచ్చు. రాడ్ బాడీ అంతా బోరాన్ కార్బైడ్తో చేయబడి ఉంటుంది. ఇది రియాక్షన్ను ఆపుతుంది. కానీ కింద ఉండే గ్రాఫైట్ టిప్ ఉందా, అది లోపలికి ఎంటర్ అయిన ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో రియాక్షన్ను అమాంతం పెంచేస్తుంది. అదే ఆ రోజు జరిగిన అతి పెద్ద పొరపాటు. ఇప్పుడు 4వ భాగం చూద్దాం, ఆ విస్ఫోటనం మరియు దాన్ని కప్పిపుచ్చిన వైనం. ఏప్రిల్ 26, 1986 తెల్లవారుజామున 1:26 గంటల సమయం. కంట్రోల్ తప్పిందని అర్థమై అర్జెంటుగా ఎమర్జెన్సీ షట్ ఆఫ్ బటన్ నొక్కారు. కంట్రోల్ రాడ్లు లోపలికి వెళ్లాయి. కానీ వాటికున్న ఆ గ్రాఫైట్ టిప్స్ రియాక్షన్ను ఒక్కసారిగా పీక్స్కి తీసుకెళ్లిపోయాయి. అంతే, ఏకంగా 225 టన్నుల TNT పేలుడుతో సమానమైన ఒక భారీ విస్ఫోటనం. రియాక్టర్ నంబర్ 4 పేలిపోయి 2 ఇంజనీర్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? అంతా గందరగోళం.
అసలక్కడ భయంకరమైన రేడియేషన్ ఉందన్న విషయమే తెలియని ఫైర్ ఫైటర్లు ఆ గ్రాఫైట్ మంటలను నీటితో ఆర్పడానికి ట్రై చేశారు. వెంటనే రాత్రికి రాత్రే పక్కనే ఉన్న ప్రిపేర్డ్ పట్టణంలోని 50,000 మందిని హుటాహుటిన ఖాళీ చేయించారు. హెలికాప్టర్ల ద్వారా 5,000 టన్నుల ఇసుకను ఆ మంటల మీద జారవిడిచారు. అయినా సరే ఆ మంటలు ఏకంగా 10 రోజుల పాటు అస్సలు ఆరలేదు. ఒక పక్క కోల్డ్ వార్ నడుస్తున్న టైం అది. తమ పరువు ఎక్కడ పోతుందో అని సోవియట్ యూనియన్ ఈ ప్రమాదాన్ని ప్రపంచానికి తెలియకుండా దాచిపెట్టాలని చూసింది. కానీ ఒక 36 గంటల తర్వాత ఆ రేడియోధార్మిక గాలులు స్వీడన్ దేశాన్ని చేరుకున్నాయి. అక్కడి మానిటరింగ్ స్టేషన్లో ఈ సివియర్ రేడియేషన్ రికార్డ్ అవ్వడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రపంచం ముందు ఈ మహావిపత్తును అంగీకరించక తప్పలేదు. ఇక చివరిగా 5వ భాగం, హీరోలు అలాగే ఈ ఘటన పర్యవసానాలు. ఇదంతా ఒక ఎత్తైతే ఆ కాలుతున్న శిథిలాల కింద మరో అతిపెద్ద ముప్పు పొంచి ఉంది. అదేంటంటే రియాక్టర్ కింద ఉన్న బేస్మెంట్ అంతా రేడియో యాక్టివ్ నీటితో నిండిపోయింది. ఒకవేళ ఆ కరిగిపోతున్న రియాక్టర్ కోర్ గనక ఆ నీటిని తాకి ఉంటే ఒక భారీ థర్మల్ పేలుడు జరిగి మరింత సువిశాలమైన ప్రాంతం నాశనమై ఉండేది. ఆ మహావిపత్తు జరగకుండా ఆపాలంటే ఆ రేడియో యాక్టివ్ నీటి అడుగున ఉన్న వాల్వ్లను ఎవరో ఒకరు వెళ్లి స్వయంగా చేతులతోనే తెరవాలి. ఆ క్షణంలో ప్రాణాలకు తెగించి ముందుకొచ్చిన ఆ 3 వీరులను చరిత్ర ఎప్పటికీ మర్చిపోదు. వాళ్లే మెకానికల్ ఇంజనీర్ అలెక్సీ అనెనెంకో, సీనియర్ ఇంజనీర్ వలేరీ బెజ్పానో మరియు షిప్ సూపర్వైజర్ బోరిస్ బరనోవ్. దాదాపుగా సూసైడ్ మిషన్ లాంటి ఆ ఆపరేషన్కు ఒప్పుకొని ఆ చీకటి విషపూరితమైన నీటిలోకి వెళ్లి వాల్వ్లను సక్సెస్ఫుల్గా తెరిచి లక్షలాది మంది ప్రాణాలను కాపాడారు. వంటలైతే అదుపులోకి వచ్చాయి, కానీ ఆ రేడియేషన్ మిగిల్చిన చేదు జ్ఞాపకాలు మాత్రం అలానే ఉండిపోయాయి. పచ్చని అడవులు కాస్త రంగు మారి రెడ్ ఫారెస్ట్గా తయారయ్యాయి. వాతావరణంలో కలిసిన అయోడిన్ 131 వల్ల వేలాది మందికి థైరాయిడ్ క్యాన్సర్లు వచ్చాయి. రేడియేషన్ వల్ల దాదాపు 4,000 మందికి పైగా చనిపోయి ఉంటారని ఒక అంచనా. ఈ ప్రభావం ఆ ప్రాంతాన్ని క్యాన్సర్ల రూపంలో ఎన్నో ఏళ్లు వెంటాడుతూనే ఉంది. ఈ రోజుకి ఆ రియాక్టర్ ఉన్న ప్రాంతం నుంచి రేడియేషన్ బయటకు రాకుండా ఉండటానికి అక్కడొక భారీ కవచాన్ని నిర్మించారు. 354 అడుగుల ఎత్తు, 840 అడుగుల వెడల్పు ఉన్న ఒక మహా డోమది. దీనికోసం ఏకంగా $3 బిలియన్ ఖర్చు చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కనీసం మరో 100 ఏళ్ల పాటు రేడియేషన్ బయటకు రాకుండా ఈ కవచం అడ్డుకుంటుంది. ఫైనల్గా చూసుకుంటే ప్రకృతి శక్తులకు ఎదురెళ్లడం, భద్రతా నియమాలను గాలికి వదిలేయడం చిన్న నిర్లక్ష్యమే కదా అని వదిలేస్తే అది ఎంతటి ప్రాణాంతక వినాశనానికి దారితీస్తుందో చెర్నోబిల్ దుర్ఘటన మనకు స్పష్టమైన గుణపాఠంగా మిగిలిపోయింది. టెక్నాలజీతో అద్భుతాలు సృష్టిస్తున్న మనం ఈ భయంకరమైన హెచ్చరికను మన భవిష్యత్తు కోసం ఎలా గుర్తుపెట్టుకుంటామో అనేది ఎప్పటికీ ఆలోచించాల్సిన ప్రశ్న.